స్టూడెంట్స్, ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో అదేంటంటే అమెజాన్ నుంచి అయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే జాబ్ ప్లేస్ అయింది. సో ఈ జాబ్ రోల్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మిమ్మల్ని కైండ్లీ రిక్వెస్టెడ్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వారికి అయితే షేర్ చేయండి. దాని నుంచి మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేటెడ్ అనే జాబ్ రోల్ ఒకటి అయితే ప్లేస్ అయింది. సో ఈ జాబ్ వచ్చేసి ఫుల్ టైం రోల్ అయితే అవుతుంది. సో ఎలా అంటే ఇది పర్మనెంట్ రోల్ అయితే అవుతుంది అమెజాన్కి. సో వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇదైతే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే జాబ్ అయితే అవుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ అయితే నేనైతే కింద బయోలో ఒక లింక్ అయితే ఇస్తాను. ఈ అప్లికేషన్ లింక్ అయితే నేను కింద బయోలో అయితే మెన్షన్ చేస్తాను. మీరైతే డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసేసి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్, అదేవిధంగా వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్, వాట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సో ఇవన్నీ అయితే మీరైతే చదువుకొని అయితే క్లియర్ కట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఒకసారి చూడండి జాబ్ డిస్క్రిప్షన్ మనము ఒకసారి చెప్పుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ అమెజాన్ కస్టమర్ సర్వీస్. సో చూడండి ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది, ఫుల్ టైం ఉంది, అదేవిధంగా పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ కేస్ ఇఫ్ ఏదైనా అవసరమైతే మీరైతే హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆఫీస్ బేస్డ్కి, లేదంటే కంప్లీట్గా ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అవుతుంది. సో ఇవన్నీ చూడండి, వాట్ ఆర్ యువర్ అవర్స్, సో వాట్ క్వాలిఫికేషన్ డూ నీడ్ టు ఫర్ యూ. సో ఇక్కడైతే క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చాడు చూడండి. మినిమం ఏజ్ వచ్చేసి 18 years అయితే ఉండాలని చెప్తున్నాడు. హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ద ఇండియా, సో ఇండియాలో అయితే వర్క్ చేసే పర్మిట్ అయితే ఉండాలని చెప్పి చెప్తున్నాడు. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ కూడా ఎలా వచ్చి ఉండాలంటే ఫ్లూయెంట్గా అయితే వచ్చి ఉండాలి, అదేవిధంగా రాసే విధంగా అయితే వచ్చి ఉండాలని చెప్పి చెప్తుండు. వర్కింగ్ విత్ ఏ కంప్యూటర్ మీద అయితే కొంచెమైనా నాలెడ్జ్ ఉన్నట్లయితే దీనికైతే అప్లై చేసుకోమంటుండు. చూడండి ఒకసారి, ది అవైలబిలిటీ టు వర్క్ వేరింగ్ షిఫ్ట్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్ 6 AM. సో 6 AM మార్నింగ్ 6 AM నుంచి నైట్ 11 PM వరకు అయితే మీరైతే ఈ మధ్యలో ఎప్పుడైనా కానీ 8 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయితే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్. దీనికి క్వాలిఫికేషన్స్ అంటే పెద్దగా డిగ్రీ ఇలా ఏం మెన్షన్ చేయలేదు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో వాట్ స్ట్రెంత్ విల్ యూ బ్రింగ్, సో వీళ్ళైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ దగ్గర నుంచి హార్డ్ వర్కింగ్, ఆర్టికులేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్, ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఎవ్రీ సిచ్యువేషన్. ఇది కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా త్వరగా నేర్చుకోవాలి. సో కంఫర్టబుల్ మల్టీటాస్కింగ్ ఆఫ్ హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్. సో మీరైతే కస్టమర్తో మాట్లాడేటప్పుడు కొంచెం పాజిటివ్నెస్కి అయితే మాట్లాడాలైతే ఉంటుంది. సో ఇవన్నీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ మొత్తం మీకు ఉన్నట్లయితే ఈ కస్టమర్ సపోర్ట్ రోల్కి అయితే మీరైతే అప్లై చేసుకోండి. సో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ కూడా ఇక్కడైతే క్లియర్ కట్గా ఇచ్చాడు. చూడండి ఒకసారి ఏమేమి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారంటే మెడికల్ ఇన్సూరెన్స్, అదేవిధంగా పెన్షన్ ప్లాన్, అదేవిధంగా ఇంటర్నెట్ అలవెన్స్, లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ రిటైల్ డిస్కౌంట్ త్రూ, ఇంకా ట్రైనింగ్ పీరియడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఒకసారి ఈ జాబ్ గురించి మీరు ఏం చేయాలనేది ఇక్కడైతే కంప్లీట్గా అయితే ఇచ్చాడు. నేను కింద లింక్ ఇస్తాను కదా, అదైతే ఓపెన్ చేసి కంప్లీట్గా చదవండి, చదివాక అప్లై చేసుకోండి. సో జాబ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందాక డిస్కస్ చేశాం కదా, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, 18 years నిండి ఉండాలి. సో ఇవన్నీ తీసుకున్నాక హైరింగ్ ప్రాసెస్ చూడండి. ఈ హైరింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఫిల్ చేశాక ఒక వర్క్ అసెస్మెంట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ వర్క్ అసెస్మెంట్ అయితే మీరు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో ఏంటంటే మిమ్మల్ని హైర్ చేసుకునే ముందు వాళ్ళ కంపెనీ బెనిఫిట్స్, అదేవిధంగా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ విధంగా వర్క్ చేయాలి మొత్తం అయితే. అసెస్మెంట్ కంప్లీట్ అయినాక ఈ ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ అయితే జరుగుతుంది. సో అది కంప్లీట్ చేసుకున్నాక ఆ రోజు నెక్స్ట్ డే అనేది మీ ఫస్ట్ డే అవుతుంది. అదే మీ ఆన్బోర్డింగ్ ప్రాసెస్. అప్పుడే మీరు జాబ్లో అయితే జాయిన్ అవుతారు. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా అప్లై నౌ ఉంది కదా, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ దగ్గరికి వెళ్ళేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి సో అమెజాన్ యొక్క కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి అయితే అప్లై చేసుకోండి. అక్కడ ఏం లేదు, మీ రెజ్యూమ్, అదేవిధంగా మీ మ్యాండేటరీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవన్నీ ఫిల్ చేసేసి మీ కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.